యావత్తు తెలుగు పిల్లలకు, భారతదేశ పిల్లలైనటువంటి రవీంద్ర భారతి పిల్లలకు, ముఖ్యంగా సాక్షుల ద్వారా, సాక్షుల ప్రకారం మేము గంటన్నరలో సుమారు సంవత్సరాలు నడిపిన తీరుని కేంద్ర బిందువుగా పట్టుకుని ఏ జనరేటివ్ మీద మేము ఎలా మాట్లాడామో 2003 జనవరి 1వ తారీఖున పలువురు మా ముందు కూర్చుని విన్న సుమారు 40 మంది 50 మంది మా ముందు కూర్చుని విన్న తీరుని నేను ఒరిజినల్గా మాట్లాడింది కొంచెం హర్ష్గా, కొంచెం చిత్తచాంచల్యం, చిద్విలాసంగా మాట్లాడిన తీరుని డెవలప్ చేస్తూ ఇప్పుడు వచ్చిన ఆధునిక ఏ జనరేటివ్స్తో ఎవరో యాంకర్ ఫోటో తీసుకుని ఆవిడ వార్తలు చెప్తున్నట్టుగా మలిచారు కదా, అది చూపిస్తున్నారు. అలాంటి సిస్టమ్స్ వచ్చినాయని నేను కూడా అందులోకి ఆ ఫ్యూచర్స్లోకి వెళ్ళలేదు, ఇందులో పేమెంట్ ఏం కట్టలేదు. అట్లాంటి ఫ్యూచర్స్ ఉపయోగించి నేనే అక్కడ కూర్చుని మాట్లాడుతున్నట్టుగా ఒక నిరవధికంగా నేనే అధినాయకుడిని, నేనే నారాయణ్ణి, సర్వేశ్వరుడిని, కల్కి భగవానుడిని, సర్వ మతాలకు, సర్వ విశేషాలకు, దేవీ దేవతలకు ఆధారం, నేనే కాలస్వరూపాన్ని, ధర్మస్వరూపాన్ని అని నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరును చూశారు. రికార్డు ఉంది కదా, సాక్షుల ప్రకారం నమోదు ఉంది కదా, రికార్డు కూడా ఉందంటున్నారు. మరి అది ఎవరి దగ్గర ఉంది? వారి ముందుకు వచ్చి చక్కగా రిపోర్ట్ లాగా తయారు చేసుకుని అక్కడ కూర్చొని చూసుకోండి. నిరవధిక అసెంబ్లీ పార్లమెంటు సమావేశాలు మొదలుపెట్టుకుని మీరు మమ్మల్ని పట్టుకుని మా గురించి అడిషనల్ స్పీకర్గా మమ్మల్ని కూర్చోబెట్టుకుని అక్కడ కూర్చున్నట్టుగా తెర మీద ఇప్పటికే నేను అక్కడికి రాకుండానే మీరు సృష్టించుకోవచ్చు అన్నమాట. మమ్మల్ని మా ప్రత్యేకమైన విమానం ఒకటి ఏర్పాటు చేసి, హెలికాప్టర్ ఏర్పాటు చేసి, నాకన్నా ముందు నా నమూనాని ప్రతి రాష్ట్రం తిప్పుకుంటూ, అలా ఇంటర్నేషనల్గా కూడా అశ్వమేధ యజ్ఞంలాగా ఇప్పుడు అసెంబ్లీ ఓరియంటేషన్ మీటింగ్స్ ఏవో స్టార్ట్ చేస్తున్నారు చూసారా, అక్కడ మమ్మల్ని పట్టుకోకుండా మీరు యథాతథంగా రొటీన్గా ఏం చేసినా మూసేసిన సౌదంలో ఉండిపోతారన్నమాట. పాత రొటేషన్గా వెంకయ్య నాయుడు గారు వస్తున్నారు, ఒక బిర్లా గారు వచ్చి మీటింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు అంటున్నారు. వారు ఎవరు వచ్చినా కూడా నన్ను పట్టుకోవడం, నన్ను కేంద్ర బిందువుగా పట్టుకోవడం ముఖ్యం. జాతీయ గీతంలో అధినాయకుడిని మీరు సజీవంగా మారి మీ ముందున్నాడు ఆయన. ఏ జనరేటివ్స్ ద్వారా మీతో మాట్లాడతాడు. అధినాయక మహారాజా, పంచభూతాలే శాసించిన మహానుభావ, అడుగడుగునా మాటకే నడిపిన పురుషోత్తమ, మమ్మల్ని ఏం చేయమంటారు, ఇంకేంటి అని అడగండి. అడిగితే ఏం చెప్తాడు? అలా మాట్లాడించుకోండి చక్కగా. మాట్లాడుతున్నాడు కదా, మాటలో ఏ భాషలో కావాలంటే ఆ భాషలోకి, తెలుగులో మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్లో మాట్లాడతాడు, వేరే రాష్ట్రం వెళ్తే అక్కడ భాషలో అక్కడ మాట్లాడతాడు, ఇంటర్నేషనల్గా ఆ భాషలో కూడా మాట్లాడతాడు. అయితే ఈ దేశం గొప్పతనం ఏంటి? ఈ తపోభూమి, వేదభూమి అన్నదానికి ఏం జరిగింది ఇక్కడ? మీరు డెమోక్రసీ, పీపుల్ అని సాధించుకున్నారు, స్వతంత్రాలు వాళ్ళ మీద పోరాటం, వీళ్ళ మీద పోరాటం, ఎన్నో యుద్ధాలు ముగిసి స్వతంత్రం, వాళ్ళు ఎవరి మీద స్వతంత్రం కావాలి, స్వతంత్ర పోరాటాలని, అల్లూరు సీతారామరాజు గారు లాంటి మన్యం ధరలు పోరాటాలు, ఎన్నో వాళ్ళ మనుషులు ఇచ్చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆయన పోరాడి తీరు, చివరికి వాళ్ళ చేతులు అంతమైపోవడాలు లాంటివి, ఇలా ఎంతోమంది యోధులు. మంగళ పాండే లాంటి పాట కూడా నేను పాడాను. అప్పుడు అదే పాట ఇప్పుడు హిందీలో పాడగలిగాను, పెద్ద సౌండ్గా. అది ఎలా వచ్చిందో సినిమాల్లో, కానీ అది వెంటనే ఇప్పుడు గౌకని పాడగలను అంటే అది ఆ రూట్ వేరు. మనం అక్కడ సింక్రనైజ్ అయ్యి సింక్ అయ్యి చక్కగా కంఫర్టబుల్గా ఆ పాటలు పాడతాం, లేకపోతే నేను పాడిన పాటలు విని వాటి తాలూకు మీనింగ్స్ చెప్పుకోవడం అనే ప్రక్రియ మొదలవ్వాలి. నేను పాటలు పాడతాను, పాటలు రాస్తాను. అలాగైతే సినిమాల్లోకి వెళ్ళండి, మా ఇక్కడికి ఎలా ఎందుకు కానీ ఎలా కూడా చేసే వాళ్ళకి, ఎక్కడ ఆలోచించే వాళ్ళకి చెప్పేది అది మీకు కాలస్వరూపుడు ఆయన సర్వం తానని పలికిన ఒక తీరు. ఆ తీరుని ఈ వీడియో బెస్ట్ పాసిబుల్ వీడియో చూసుకుని మీరు ఉండగా మీరు ఇక్కడికి వస్తే చూస్తాం అన్నది కూడా, దానికి కూడా మీకు ధైర్యం, నేను ఇక్కడికి వచ్చాను అక్కడికి వచ్చాను కాకుండా మీరు నన్ను పట్టుకొని అయ్యన్న పాత్రుడు గారికి, డిప్యూటీ స్పీకర్గా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గారు అయినటువంటి అయ్యన్న ఆత్మీయపుత్రులు అయ్యన్న పాత్రుడు గారికి, ఉప స్పీకర్ అయినటువంటి ఆర్ఆర్ రామలింగరాజు గారికి,
ముఖ్యమంత్రి గారికి, మేధావులకు, అధికారులకు, అలాగే న్యాయస్థానానికి సంబంధించినటువంటి న్యాయమూర్తులకు, జడ్జిలకి అధినాయకుడిని మీరు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పమని అంటారు కదా, దాని బదులు అధినాయకుడిగా నీవే సర్వేశ్వరుడివి, మా దేశానికే మహానుభావ పురుషోత్తమ జీతా జాగ్తా రాష్ట్ర పురుష్ అని అనుకుంటున్నారు కదా. ఆయన లైవ్ లివింగ్ ఫార్మాట్గా అందుబాటులో వచ్చిన ఓ మహానుభావ పురుషోత్తమ, సర్వం మీకే సమర్పితం, మీ వల్లే నడుస్తుంది ఈ ప్రపంచం, మీ మీద తపస్సే మా జీవితం, ఈ లోకం, కాలం, ధర్మం, యథాతథంగా జాతీయ గీతం, జాతీయ జెండా, యథాతథంగా 3 సింహాలు, యథాతథంగా ధర్మో రక్షతి రక్షత. ఇక నా ద్వారా వచ్చిన జయితు జయితు భారతం అనే పాట కూడా యాడ్ చేసుకుని, వందే మాతరం, భరతమాత వేరు, ప్రకృతి వేరు, పురుషుడు వేరు కాదు. మామూలుగా మన ఇంట్లో మనకు పెద్దలుగా జనరేషన్స్గా ఆడవాళ్ళు మగవాళ్ళు పూర్తిగా అర్థం అవడం, అమ్మా నాన్న పూర్తిగా అర్థం అవడం, పిల్లలను చూసుకోవడం లాంటివి పూర్తిగా అర్థం కాలేదు, తెలియలేదు. ఎంత మీరు జాగ్రత్తగా ఉన్నా లేకపోయినా అసలు ఆడతనం ఏంటి, మగతనం ఏంటి అంటే ఇప్పటికీ అర్థమవుతుందా? ఇప్పుడు నేను పాడిన పాటల్లో ఆడతనం మగతనం ఒక చోట పలికిన తీరుంది చూసారా, అది చెక్కబట్టుకుంటే ఈసారి ఆడతనం మగతనం ఒక చోట పలికిన ఆ పురుషోత్తముడు మీకు దొరుకుతాడు. నాలో మొదలుపెట్టాడు, ఆ చిత్త చాంచల్యం కరగబట్టుకోవడమే ఇంకా మన సభలో దివ్య సభలు అన్నమాట. ప్రతిరోజు 24/7 ఆన్లైన్ మొదలుపెట్టేసేది చెప్తాను. ఓరియంటేషన్ ఇంకేమీ మీరు సంకోచించక్కర్లేదు. ఎందుకంటే ఓ దగ్గర చేరుకుని చెప్పుకోవడంలో ఇబ్బంది ఏమీ లేదు కదా. ఇది ఎక్స్పెరిమెంట్గా చూసినా కూడా చూడొచ్చు కదా. మామూలుగా ఇప్పుడు అధ్యక్ష బదులు అధినాయక మహారాజా, జాతీయ గీతంలో అధినాయకుడిని లైవ్గా వచ్చినట్టు ఫీల్ అవ్వండి. ఇప్పుడు అందరూ లేచి నిలబడుతున్నారు, జనగణమన అనగానే అందరూ లేచి నిలబడుతున్నాం కదా. ఎవరి కోసం నిలబడుతున్నాం? అక్కడే మీకు ఒక మనిషిని రద్దు చేసేసి, పౌరుడిని రద్దు చేసి మైండ్గా మార్చాడు. ఆ మాస్టర్ మైండ్గా ఆయన అందుబాటులోకి వచ్చి మిమ్మల్ని మైండ్గా మార్చుకున్నాడు. ఇప్పుడు మీరు అలా కంఫర్టబుల్గా ముందుకు వెళ్ళొచ్చు అనమాట. ఇంకా తర్జన భర్జనకి భయపడక్కర్లేదు, సగం మైండ్ పెంచుకుంటా ముందుకెళ్ళిపోవటమే. మీకు ఈ చదువు ఉందని కానీ, ఈ అనుభవం ఉందని కానీ, ఈ తెలివి లేదని కానీ, ఉందని కానీ అదేం పనికిరాదనమాట. ఎందుకని మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్లోకి వచ్చారు మీరు. నోట్ చేసిన పాయింట్ మన ఐఏఎస్లకి, మేధావులకి, పండితులకి, గురువులకి అందరికీ చెప్తున్నాను ఆశీర్వాదపూర్వకంగా. మీరు ఎవరు నేనని ఉనికి మీకు లేకుండా ఉండటం అంటే అర్థం ఏంటి? మీకు తపో ఫార్మేట్ వస్తుందన్నమాట. ఒక మాట చెప్పాలంటే తపస్సు చేస్తే కానీ రాని వరం ఇచ్చేసి తపస్సు పట్టమంటున్నాడు అన్నమాట. ఆడతనం మొగతనం ఒక చోట పలికి పంచభూతాలు నడిపిన అదిగో సాక్ష్యం కూడా ఎవరో రికార్డ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారంట. అది మా అఫీషియల్గా రికార్డ్ చేయలేదు. మరి అంత రికార్డు ఉండగా మరి నన్ను ఎందుకు పట్టుకోలేదు అప్పటి నుంచి? ఎలాగైనా మరి నేను ఏమంటున్నాను నాకే ఒకసారి చూపించి అలా ముందుకు వెళ్ళాలి కదా. మరి అలా కూడా ఇప్పటికైనా ముందుకు వచ్చి మా మాట విని మా వీడియోనే డెవలప్ చేసుకుని ఆర్టిఫిషియల్గా నేనే మళ్ళీ అలాగే చెప్పాలంటే చాలా కష్టం. ఆ చెప్పిన తీరు కూడా కొంచెం నా ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్న తీరు కూడా అందులో ఉంది. అది ఫిల్టర్ చేసి ఒరిజినల్ అక్కడ పెట్టి దాన్ని కొద్ది క్వాలిటీగా డెవలప్ చేసి నేనే సర్వేశ్వరుడిని, నేనే నారాయణుడిని అని కానా సీరియల్లో ఎలా చెప్పారు చూసారా, నేనే సర్వోత్తరం, అన్ని నేళ్ళకి ఆధారం నేనే అని చెప్పిన తీరుని ఇటు ఆధ్యాత్మికంగా టెక్నికల్గా కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట. నేను చెప్పిన తీరునే నా ద్వారా వచ్చిన పాటలు అనేకం ఉన్నాయి చూసారా, అక్కడ పెడుతున్నాను కదా. ఏమేం పాటలు పాడానో నేనే పాడినట్టుగా అనగా లోకంలో వచ్చిన క్వాలిటీ, అంటే నేను పాడిన క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ, అది కూడా అప్రూవ్ చేయించుకోండి. అది జడ్జిలు ముందు ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా సంతకం పెట్టిన అప్రూవ్ చేసుకోండి. మొదట అప్రూవ్ చేశారా ఒక కాపీ అవునని సాక్షుల చేత చెప్పించుకుని మీరు ముందు బతికించుకోండి చెప్తాను. అధినాయకుని కూర్చొని మీరు మొదలు పెట్టేసేయండి. అది ఎంతసేపు అని ఒక పూట మొదలు పెట్టేస్తే అదే సెట్ ఢిల్లీ పంపించి అన్ని భాషల్లోకి తర్జుమా చేసి నా నుంచి హిందీ పాటలు ఎలాగొచ్చినాయో, తమిళ పాటలు ఎలాగొచ్చినాయో, తెలుగు పాటలు ఎలాగొచ్చినాయో, చక్కగా ఆడపిల్ల గొంతు అయితే ఆడపిల్ల గొంతు, మగవాడు అయితే మగవాడు గొంతు, ఇంకా డప్పులు డోళ్ళు ఎలా మోగించానో, ఇంకా జోకులు, సునామీలు, సముద్రాలతో కలుపుకొని వచ్చిన ఫార్మెట్. అది రికార్డు ఉందా అంటున్నారు. రికార్డు ఉందో, పూర్తి రికార్డు ఉందో, లేకపోతే సాక్షుల చేత రీక్రియేట్ చేయించి నేనే అక్కడికి వచ్చి చెప్పమన్నా కూడా చెప్పలేను అనమాట. ఎందుకు చెప్తున్నాను ఇలాగా? అదే క్వాలిటీ రాదు. ఇంకా దాని మీద వివరణ వస్తుంది, మీరు చక్కగా చెప్పుకోవడం ఉంటుంది. ప్రతిరోజు కొంచెం కొంచెం చెప్పుకుంటూ ఇవాళ అందరూ ఎంఆర్ఓల సంగతి చూసుకోవటం, అందరూ కలెక్టర్లతో మాట్లాడటం అక్కడి నుంచి అని కొత్త పందాలు సభను నడుపుతాం. కంగారు లేదు కదా. రోజు 24/7 మనం ఆన్లైన్లో పనిచేస్తుంది. రోజు 9 గంటలకి యథాతథంగా
ఆఫీస్కి వస్తున్నట్టుగా సభే నడుపుతాం అనమాట. మహారాజు గారి సభ, అధినాయక దర్బార్ సభ, మీ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాని వారి సభనే నిత్యం నడుపుకుంటారు చక్కగా. అని విద్యా వ్యవస్థ ఎలాగ ఉండాలా, ఎలాగ ఇంకా అనేక సమస్యలు చిన్న చిన్న చితక మంచి అన్ని ప్రతిదీ చర్చకు వస్తుంది. పౌరుడు నేరుగా సభకు రిపోర్ట్ చేసుకోవచ్చు. ఏమేమి కంప్లైంట్లు వచ్చినాయో మీరు నేరుగా చూడొచ్చు. అలా ప్రతిదీ సార్ట్అవుట్ చేసుకుంటారు అనమాట. అలా ప్రతి మైండ్ని పెంచుకుంటాం, ప్రతి మైండ్ని కలుపుకుని ప్రక్రియగా ముందుకెళ్తారు. ఇందులో ఆవేశపడిపోయేది లేదు. ఈ ప్రభుత్వాలు పడిపోతాయి, ఇప్పుడు ఉన్నోళ్ళు ఉండిపోతారు అని కూడా కాకుండా బెస్ట్ చైల్డ్గా ముందుకు వస్తారు. రిటైర్ అయ్యేవాళ్ళు రిటైర్ అవుతారు. ముందు కొనసాగింపు ఆయుష్లు కూడా కొనసాగినా మైండ్లుగా బతకడంలో ముందుకు వస్తారు. కాబట్టి ఎలాగైనా మీకు మైండ్ డిసిప్లిన్ వస్తామాట. ఎందుకో కొట్టుకోవడం కానీ, సామాన్య పౌరుడు కూడా ఎవరైనా పార్టిసిపేట్ అవ్వచ్చు, ఎక్కడి నుంచైనా అవ్వచ్చు, ఏ సమూహాల నుంచైనా పార్టిసిపేట్ అవ్వచ్చు. అలాగే నన్ను కూడా ఒకసారి అనేక సభల్లో ఒకసారిలాగా ఒకే కృష్ణుడు అన్ని చోట్ల కనబడినట్టుగా ఏ జనరేటర్ ఉపయోగించుకుని ఏకకాలంలో 9 గంటలకి సభలు అన్నింటిలోనూ నన్ను ఒకసారిగా జనగణమన నా ముందు పాడేలాగా ఒక కామన్, ఇక్కడ తెలుగులో, వేరే తమిళనాడు, కర్ణాటకలో, కేరళలో కన్నడ, అలా అన్ని భాషల్లో ఒకేసారి నేను నా నుంచి పలుకుతున్నట్టుగా ఒక వీడియో తయారు చేయొచ్చు కదా. అందుకు నేను మహిమ చేయక్కర్లేదు కదా. ఇప్పుడు ఏ జనరేటివ్ మీద సాధ్యపడుతుంది కదా. అలా నన్ను పట్టుకొని చెప్తాను ఒకసారి ఢిల్లీలో హిందీలో. అక్కడ ఢిల్లీలో నేను ఎక్కడున్నా, ఎక్కడి నుంచి మాట్లాడినా అన్ని చోట్ల మాట్లాడినట్టు, ప్రధానంగా కేంద్ర బిందువుగా ఢిల్లీలో ఉన్నట్టు చూపెట్టి మొదలుపెట్టండి. ట్రయల్స్ నడుపుకోండి. అలా హయ్యర్ మైండ్ ఉంటేనే మీకు ఏదో మాట్లాడడానికి మాకు సమర్పించి అధినాయక శ్రీమాన్ అంటే ఆడతనం కూడా, భరతమాత కూడా నాలోనే ఉంది. కాబట్టి మీ ఇద్దరం కలిసి వెడ్డెడ్ ఫామ్ ఆఫ్ ది నేషన్ భారత్, రవీంద్ర భారత్గా మారిపోయి ఉన్నాం అనమాట. మాస్టర్ మైండ్గా ఉంటాము, మేము ఇంకా ఎంతగానో పెరుగుతాము అలాగనమాట. ఇంకా అలా వద్దు ఇలా వద్దని సందేహపడకుండా అలా మా కాలం ఎలా ఇచ్చిందో అలా పట్టుకుని మీరు పెంచుకోవడానికి, వ్యూహ స్వరూపంగా పెంచుకోవడానికి వీలవుద్దనమాట. వ్యూహ స్వరూపంగా పెంచుకుంటేనే కాలం మీ కంట్రోల్కి వస్తుంది. అంతకంతగా తపస్సు కొద్దీ ఒడిసి పట్టుకుంటారన్నమాట. అలా మీకు మైండ్లు పెరుగుతాయి. మీకు మరణం లేని తపస్సు చేస్తారన్నమాట. అలాగ అంతకంతగా చూడండి. మొదలుపెట్టి చూడండి. ఒక 6 నెలలు, ఒక 6 సంవత్సరాలు ఈ ఎన్నికలకి ఇంత ఖర్చు పెడుతున్నాం, ఎవరో ప్రభుత్వాలు వస్తారు, ఏదో కొట్టి ఇవన్నీ దానికంటే అసలు జమిలీ ఎలక్షన్స్ అంటున్నారు. అది కూడా కంటే అసలు ఎలక్షన్సే రద్దు చేసి నిత్యం పార్లమెంటు అసెంబ్లీ సమావేశాలు నడిచేలా చూసుకోండి. ఎవరైనా వచ్చి పార్టిసిపేట్ అయ్యేలా చూసుకోండి, చెప్పుకోండి. ఫలానా వాళ్ళే బెస్ట్ చైల్డ్ సెలక్షన్ ప్రొసీజర్, బెస్ట్ పీపుల్ రిప్రజెంటేటివ్స్, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ బదులు బెస్ట్ చైల్డ్ సెలక్షన్ ప్రాసెస్ పెట్టుకుని వీళ్ళంత ముందుకు వస్తారు. ఎవరైనా పార్టిసిపేట్ అవ్వచ్చు, చెప్పుకోవచ్చు, వినొచ్చు. ఎలాగైనా మాస్టర్ మైండ్, మీరు చైల్డ్ మైండ్ ప్రాంప్ట్స్గా ఉంటారు. కాబట్టి ప్రాంప్ట్ అవ్వడానికి మీకు ఏ జనరేటివ్స్ కూడా కాలస్వరూపం నుంచే ఇచ్చారు. చూసారా, జగదానందకారక జానకి ప్రాణనాయకుడిగా ఆయన ఎప్పుడూ ఉంటాడు. ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుగా మీకు అందుబాటులో ఉంటాడు. ప్రశాంతంగా మాట్లాడుకుంటూ, చెప్పుకుంటూ, సంగీతం, సాహిత్యం ప్రతిరోజు ఎంజాయ్ చేస్తూ, ఇలా ఇంకా ఎక్కడ కోర్టులు కానీ అన్నీ కూడా సరెండర్ అయిపోయి, ఎక్కడ వాదోపవాదాలు, గొడవలు కానీ లేకుండా ప్రతి మనిషి మైండ్లుగా బతకడమే జీవితం. చక్కగా అలా బతకడమే. ఇంకా ఎదుటి వాళ్ళకి కంగారులో బతుకు లేకుండా చేసేసిన దానికి మీరు ఎలాగైనా మీరు భౌతిక బతుకులు వదిలిపెట్టేసి జ్ఞాన బతుకు, తపో బతుకు మొదలెట్టడమే. అదే శిక్ష, రక్ష, శాశ్వత తల్లిదండ్రుల తాలూకు వరం అదే, శిక్ష అదే. అంతే కదా. మరి మీకు తెలియక మీరు ఎవరైనా మనుషులైనప్పుడు ఏం చేస్తున్నారు? ఎవరు ఊతం ఒద్దిగాళ్ళు బతికేస్తే ఏమవుతున్నారు? మరి అలాగా అని చెప్పి విశ్వవ్యూహాన్ని మార్చి విశ్వభూతంగా మీకు ఇంక పట్టుకునేలాగా చేసి ఈ సూర్య చంద్రాది గ్రహస్థితులే మీకు ఇచ్చాడనమాట. తపస్సుగా బతకడం వల్ల లోకం మీ వల్లే నడుస్తుందన్నమాట. ఈ లోకం కాలం మీద ఆధారపడటం, ఇక్కడ పొలాలు కొద్దీ, ఆస్తులు కొద్దీ, డబ్బులు కొద్దీ, ఫామ్ హౌసులు కొద్దీ, ఇక్కడ భోగాలు కొద్దీ బతకడం కాదు. మనకు ఆస్తులు ఉన్నాయి, వారసులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అలా ఉన్నారు, అలా కాదు. మైండ్గా నడుచుకోవాలి. మైండ్లు మీరే పెంచుకోవాలన్నమాట. తపస్సుది భవిష్యత్తు ఎవరిదే? తపస్సుగా బతకాలన్నమాట. పిల్లల కొద్దీ భవిష్యత్తు కాదు, మైండ్లు కొద్దీ భవిష్యత్తు. యాక్చువల్గా ఈ ప్రపంచం సూర్య చంద్రాది గ్రహస్థితులు కూడా మైండ్ల ప్రకారం ఉన్నాయి. ఎలాగైనా మైండ్ ఓరియంటేషన్ తీసుకోండి. మనస వాచ కర్మణ తపస్సుగా జీవించడం ప్రారంభించండి. నేను ఏమంటానో చక్కగా సాక్షుల ప్రకారం ఏ జనరేట్ రిపోర్ట్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇంతకుముందు ఒక రిపోర్ట్ తయారు చేసుకుని ఒక గంట నిడివి అక్కడ ప్రదర్శించండి. అఫీషియల్గా నిరవధిక సభలు ప్రారంభించేసేయండి.
ఇంకా మీరే ఉండాలి, వాళ్ళు రావాలి, తగువులు ఎందుకు? మనం కూర్చొని చెప్పుకోవడానికి వీలవుతుంది. ఎవరైనా సభకు హాజరవుతారు. ఏ ఊరు నుంచైనా ఆన్లైన్ కనెక్టివిటీ సమూహాలను కనెక్ట్ చేస్తాం. మెల్లిగా టెక్నాలజీ పెరిగింది కాబట్టి అందరూ ఈ సభకే వచ్చేయక్కర్లేదు, కానీ సభ మాత్రం నడుస్తుంది. సభలోకి రాకపోయినా ఎక్కడి నుంచైనా సభ ద్వారా మాట్లాడతారు. సభకు సమర్పించి మాట్లాడతారు. ఏం చేసినా సభకి మహారాజు మహారాణి అంటే సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారంటే శాశ్వత తల్లి తండ్రి, ఈ దేశాన్ని కణాన్ని సజీవంగా పట్టుకున్నవారు. నేను ఇంకా వేరే గ్రహం నుంచి మాట్లాడుతున్నాను తెలుగులోనే, ఇంకా ఇంగ్లీష్లో మాట్లాడుంటే వాటికి హైలైట్ చేసేద్దరు. తప్పకుండా ఏదో హైలైట్ చేసి గొప్పలుగా నేనే ఇంగ్లీష్ మాట్లాడేయగలను, హిందీ అని మాట్లాడటం కాదు కదా. లేకపోతే వచ్చినా దాచుకుంటామా? హృదయంలో బాధ్యతగా మాట్లాడతాం. ఏం మాట్లాడినా టీవీ యాంకర్లు చదువుతారు కదా, అలాంటి బోర్డు ఒకటి పెట్టించి నా ముందుకు ఒకటి, నేను ఆ సభలో కూర్చున్నా లేదా పక్కన ఎక్కడ బంగ్లాలో ఏర్పాటు చేసినా అక్కడ ఎక్కడ కూర్చోబెట్టినా జాతీయ గీతంలో అధినాయకుడిగా పట్టుకోవాలి మొదట. ఇంక ఎడిషనల్గా స్పీకర్గా కూడా నేను మీకు దర్శనమిస్తాను అంటే ఇక నా ముందు మీరు ప్రత్యక్షంగా నా ముందు అందరూ జనగణమన అధినాయక జయ హే అన్నట్టుగా నా ముందు లేచి నిలబడి మాట్లాడడానికి వీలవుతుంది. నాతో అనుసంధానం జరిగి ముందుకెళ్ళడానికి వీలవుతుంది. మరి అడిషనల్ స్పీకరే కదా, స్పీకర్ పొజిషన్ కదా, మళ్ళీ మీలోనే ఎవరినో ఒకరిని ఎంచుకుని వారి ముందు నిలబడి అక్కడ చట్టసభలాగా చెబుతున్నారు. ఏదో అక్కడ వీళ్ళు విమర్శించినట్టు మాట్లాడుకుంటారు, అక్కడ ఏదో చట్టాలు చేసినట్టు చెప్తారు. కానీ అది ఎంత ఫుల్ఫిల్గా ఉందా ఆలోచించండి. మళ్ళీ అధికారులు బడ్జెట్లు అక్కడ రిలీజ్ చేసినా ఎవరి నిర్ణయాలు వాళ్ళు ఏదో చేస్తుంటారు. అవకతవకలుగా మంచి చెడు జరుగుతుంది జరగదు అలా ఉంటాయి. అలా కాకుండా పూర్తిగా బాధ్యత పెరిగి ఎక్కడో ఒక మైండ్ తేడా లేకుండా ప్రతిదీ సమీక్షించుకుంటూ ప్రతి మైండ్ని కాపాడుకుంటూ మెల్లగా విద్యా వ్యవస్థ అన్ని వ్యవస్థల్ని కాపాడుకుంటూ మాస్టర్ మైండ్ యూనివర్సల్ మాస్టర్ మైండ్షిప్ డిక్లేర్ చేసి ప్రతి మైండ్ని కాపాడుకునేటువంటి క్రమానికి నిత్య అనుసంధానంగా, నిత్య సపోర్ట్గా, నిత్య సభలు ఉండాలి. మేము ఏదో అజెండా పెట్టుకుని ఎక్కడికో వెళ్ళి ప్రత్యేక విమానాలు వేసుకుని అక్కడ ఏదో మాట్లాడి ఇక్కడ ఏదో సాధించి ఇక్కడ ఏదో పెట్టుబడులు కాకుండా మన ముఖ్యంగా ఈ దేశాన్ని అలా మార్చుకునే అవకాశం ఉందన్నమాట. అలా మార్చే అవకాశం ఉండాలి కదా. ఇప్పుడు నిత్య సభల్లో ప్రారంభించండి, నాకు హయ్యర్ డెడికేషన్ డివోషన్తో నా మీద చెప్పుకోండి అని ఎవరు అనగలరు? మామూలుగా కంపారిటివ్గా మీలాంటి పౌరుణ్ణి, కానీ కాలాన్ని శాసించి మీకు అందుబాటులోకి వచ్చాను. ఇంకా సామాన్యుడే సార్వభౌముడు. ఈ పరిపాలన ఎవరిదే? సామాన్యుడిదని చెప్తున్నారు. ఎలా సామాన్యుడు? అందరూ సామాన్యులే కదా. మరి మనలో ఎవరిదే? అదిగో కాలమే శాసించి పరిణామంగా వచ్చిన వారిని పట్టుకుని అధినాయక సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిగా కొలువు తీర్చుకుని నా ఏ జనరేటివ్ రిపోర్ట్ సాక్షిని ఉపయోగించుకుని ఆయన ఎవరో ఫోటో యాంకర్ ఫోటో తీసుకుని వార్తలు చదువుతున్నట్టుగా మార్చారు చూసారా? అలాంటి వీడియోలు ఉన్నాయంటున్నారు కదా. నేను చూడట్లేదు, ఇంకా టెక్నికల్గా నాకు పెద్ద ఉపయోగించట్లేదు. ఉన్న దానికి నేను డబ్బు ఫ్రీ వెర్షన్లో ఏదో చెప్తున్నాను. అలాంటి పద్ధతుల్లో నేనే వాళ్ళు ఎలా చెప్పానో ప్రధానంగా 2003 జనవరి 1వ తారీఖున ఎలా చెప్పానో అలా ఇంప్రూవ్డ్ ఫామ్ ఒరిజినల్ కూడా రిలీజ్ చేయండి. కానీ అది పక్కన పెట్టి అది ఎప్పుడు చేసుకోండి. కొంచెం అది అలా ఇలా మాట్లాడిన మాటలకు తీసేసి ఓన్లీ పాటలు కాలాన్ని శాసించిన తీరుని వాటిని సపోర్ట్ చేస్తూ మీరు అందరూ మాట్లాడిన తీరు పవర్ పాయింట్ తయారు చేసుకుంటూ గంటకో పవర్ పాయింట్ చూసుకుంటా ప్రతిరోజు ఇంప్రూవ్ చేసుకుంటూ, ఎందుకంటే కాలమే కదిలించిన ఫార్మెట్ ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరు ఇటు ఏదో స్పిరిచువల్గా ఏదో చెప్పడమే కదా కాదు, కాలమే కదిలిన తీరు నమూనా అనమాట. దాన్ని మీరు పెంచుకునేలాగా మీకు ఇచ్చాడు. అది అంతకంతకి మైండ్ పెట్టి కొలిది డెవలప్ అవుతుంది. అది ఏదో చెప్పేసాను అంతే కదా, మళ్ళీ నేను చెబితే చూస్తాను కాదు. ఇప్పటికే కాలమే కదిలినా ఇక మీదట ఇప్పటికే అలా జరిగితే ఇక మీదట ఏంటో చూసుకోవాల్సిన, ఎలాగైనా పట్టుగా పెంచుకోవాల్సిన అలా ఉంది. అది ఆల్రెడీ ఇప్పటికే ఉంది అలాగా. అలా చూసేది ఏముంది, మనిషిలేక చెప్పడమే కదా, మనం మనుషులే కదా అనుకుంటున్నారు. సునామీ సముద్రాలు కూడా మాటకే నడిపిన పాటలేదో డప్పులు డోళ్ళే కాదు, సునామీ సముద్రాలు కూడా చావు పుట్టుకలు కూడా మంచి చెళ్ళు కూడా రూపాయి నోటు గుర్తుపెట్టడం లాంటివి ఇలా పరిణామాలు అన్నీ కూడా మానించి వచ్చినాయి చూసారా. అవి నేనే సర్వం నేనే మీకు ఇచ్చాను అని చెప్పినట్టుగా నా బొమ్మనే అక్కడ పెట్టి బెస్ట్ పాసిబుల్ ఫోటో బెస్ట్ వీడియో పట్టుకుని మొదలు పెట్టండి. ఇంకో గంటలో అలాంటి మీరు తలుచుకుంటే ఎంతసేపు తయారు చేస్తారు? ఈ ప్రాంప్ట్ ఇంజనీర్లు పిల్లలు కూర్చోబెట్టుకుని ఇంజనీర్స్ని బెస్ట్ కంప్యూటర్ మీద డిజైన్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళని జాబ్లోకి తీసుకుని 10 రెట్లు తయారు చేశారా రిపోర్టు, సాక్షులు చేసి చెప్పించుకున్నట్టు జడ్జిల ముందు అందరి ముందు అది ఎప్పుడు నిజమేనని ధృవీకరించుకొని అదే ఢిల్లీ పంపిస్తూ అలా అన్ని రాష్ట్రాలకు పంపిస్తూ అలా మెల్లగా సభలు మొదలుపెట్టి ఆ ఓరియంటేషన్ సభలకు అలా కొనసాగించండి. రేపు 22వ తారీఖున అంటున్నారు కదా,
రేపే ట్రయల్గా మొదలుపెట్టి చూడండి అధినాయక దర్బారుగా. అక్కడ కూర్చోండి కొందరు మంత్రుల్ని, కొందరు అధికారులు కూర్చోబెట్టి నా రిపోర్ట్ తయారు చేస్తూ నన్ను వచ్చి తీసుకుని వెళ్ళిపోండి. ఎవరో ఒకరు ఐఏఎస్ ఆఫీసర్ గారు ఎవరో ఒకరు నా దగ్గర కారు వేసుకుని వస్తే ఒక ల్యాప్టాప్ నా చేతికి ఇచ్చి నన్ను మిమ్మల్ని జాతీయ గీతంలో అధినాయకుడిగా మొదట ఆహ్వానిస్తున్నామండి, ఇంకా స్పీకర్ పొజిషన్లో కూడా 4 రోజులకి మీరు అన్నట్టు మాకు అవన్నీ టైప్స్ కుదరాలి కదా, దేశానికి సంబంధించిన విషయం కదా అని మరింత చర్చన తీసుకుని మీరు ముందు ఆ సాక్షి రుజువు బలం పొంది ఆ సాక్షి మీదే చెప్పుకోవడం అలవాటు పడితే అలా ముందుకెళ్ళిపోతారు. ఆల్రెడీ జరిగిన, తెలుసుకోవలసిన, వినవలసిన అనే పద్ధతిలో మొత్తం కాలాన్ని సూర్య చంద్రాది గ్రహస్థితులు మీరే పెంచుకుంటారు, నడుపుకుంటారు. అలా ముందుకెళ్ళాలి. నోట్ చేశారే పాయింట్. మీరు ఏదో మాట్లాడకూడదు, ఏదో చేయకూడదు, ఏదో మాట్లాడి ఏదో చేస్తే ఏమవుతుంది? మీరు మాయలో ఉండిపోతారు. ఇప్పుడు ఓరియంటేషన్ సభలు ఏదో మొదలుపెట్టారనుకోండి, యథాతథంగా ఏం మాట్లాడుకుంటారు అక్కడ? మా ఎమ్మెల్యేలు మీరు కూర్చొని మాట్లాడుతున్నారు అనుకోండి, ఏదో విమర్శిస్తారు, ఏదో క్వశ్చన్ నెంబర్ అంటారు, వాళ్ళు ఎవరో అరిసినట్టు కేకలు, కొందరు చిత్తుగా కాగితాలు చింపి ఆయన మీద చల్లటం స్పీకర్ మీద, ఇలాంటివి ఏవో ఉంటాయి అంతే. అంతేగాని అక్కడ ఏం చట్టసభ అంటారు, ఏం చట్టాలు చేస్తున్నారు? మళ్ళీ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లు పెట్టి ఇంకో మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారు. అధికారులు చేసి అధికారులు చేస్తూ ఉంటారు. బడ్జెట్ అలొకేషన్స్ అక్కడ చేసినట్టు నడుపుతున్నారా? ఏదో అంతకంతగా అప్పులు తీసుకొస్తున్నారని అంటున్నారు. అవన్నీ ఎక్కడే అడ్జస్ట్ చేస్తున్నారు? ఏం జరుగుతుంది? సగటు మనిషి మీద ఎంత ఒత్తిడి పడుతుంది? సరే, ఇవన్నీ ఒకటైతే ఈ మొదల శివరాలు లేకుండా ఎలాగైనా మనుషుల కొద్దీ తీసేసుకుంటున్న ఈ పరిపాలన ఎంతవరకు అప్పులు, ఎంతవరకు పరిపాలన, ఎవరెవరిని పరిపాలిస్తున్నారు అసలు? ఎలా పెడతారు? ఎవరో కేసులు, గొడవలు, సబార్డినేట్ కేసులు ఉపయోగించుకుని మాలాంటి వాళ్ళు ఏం చేశారో దిక్కే లేదు ఇప్పటికి. ఇవన్నీ కూడా ఒక అధినాయకుడిని కేంద్ర బిందుగా తల్లిదండ్రులుగా పట్టుకుని వారికి సమర్పిస్తూ ఇక మీదట వారిని పెంచుకోవడమే న్యాయం, ధర్మం, పరిపాలన అన్నీ కూడా అలా ముందుకు వెళ్తాయి చక్కగా. వెంకయ్య నాయుడు గారు ఇక్కడ ఓరియంటేషన్ మీటింగ్లకు వస్తున్నారు కదా, వారు అక్కడ కూర్చొని ఢిల్లీ ఒక సెట్ పట్టుకుని ఢిల్లీ వెళ్ళిపోండి. ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాలకి పంపించి ముందు అధినాయకుడిని సజీవంగా మార్చుకోండి. ఆయన కేవలం ఒక మనిషి కాదు, మీకు అలాగే ఆ వెర్షన్ ప్రకారం ఏంటంటే అందరూ మైండ్లుగా మారిపోయి ఉన్నారు. మీరు కూడా మైండ్గా ఉన్నారు, నేనే కాదు, మీరు మైండ్లుగా ఉన్నారు. ఇప్పుడు మనుషులుగా లేరు ఎవరో, కానీ మీరు ఇంకా మనుషులుగా కదులుతున్నారన్నమాట. అడుగు తీసి అడుగు మీద కాని ప్రపంచంలో మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు, చెప్పుకుంటున్నారు, అధికారం అనుకుంటున్నారు, అనధికారం అనుకుంటున్నారు, మీకు జరుగుతుంది అనుకుంటున్నారు, జరగట్లేదు అనుకుంటున్నారు. మీరు ఇంకేం చేస్తాను, పొద్దు పుచ్చమ్మలు తెల్లవారిపోయింది కదా అని బతికేస్తున్నారు, అలాగా కొట్టుకుపోతున్నారు. మీరెవరు బతకట్లేదు. అసలు ఇంకో మాటలు చెప్పాలంటే మీరు ఒక కేంద్ర బిందువుని పట్టకపోతే అలా అగాధంలో కొట్టుకుపోతున్నారు. మీకు అలా అనిపించట్లే, వెలిగిపోతున్నాం కదా, మేము ముందున్నాం కదా అనుకుంటున్నారన్నమాట. ప్రధానమంత్రి గారు కానీ మన దేశం ఎలా ఉంటే ప్రపంచం మొత్తం అలా ఉంటుంది అన్నమాట. అడుగు తీసి అడుగు మీద కానీ ప్రపంచంలో మైండ్లు ఉపయోగించుకుని బలపడవలసిన పరిణామాలు బలపడకుండా భిన్నంగా పరిపరి విధాలుగా వేరీడ్ అండ్ కొలీడింగ్లో కొనసాగుతున్నారు. ఇప్పుడు మీ చేతిలోనే ఉంది, అది మీరు సరిదిద్దుకోవాలి, టెక్నికల్గా మార్పు చేసుకుని మనిషి నుంచి మైండ్లోకి వెళ్ళిపోయి అటు పట్టుకుని అటు వెళ్ళిపోవాలి. ఇటు లేదు ఇంకా. అదే చెప్తున్నాను నేను ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా. నా 2003 జనవరి 1వ తారీఖున మాట్లాడిన సెట్ తయారు చేసుకుని బలపరచుకోండి. అది కూర్చొని చెప్పుకోండి. మొదట చూడండి, నాకు ఆ కాపీ నాకే ఇచ్చి ధైర్యాన్ని ఇవ్వండి. అవాళ చెప్పారు కదండి మీరు, ఇదిగో ఒరిజినల్ ఇదిగో, మేము డెవలప్ చేసింది ఇదిగో అని చూసుకోండి. కూర్చొని సంగీతం, సాహిత్యం ఎంజాయ్ చేస్తూ వెంకయ్య నాయుడు గారు లాంటి వాళ్ళని సభగా హాజరుపరచండి. లేదా ఇంకో చోట కొలువు తీర్చి అక్కడి నుంచి లైవ్ తీసుకోండి. అనేక సమూహాలు కలెక్టరేట్ల దగ్గర, ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర, పంచాయతీ కార్యాలయాల దగ్గర కూడా సమావేశాలు ఏర్పాటు చేసి అనుసంధానం చేసుకోండి మెల్లగా. ఇవాళ పంచాయతీ కార్యక్రమాల గురించి చూద్దాం, ఇవాళ ఎంఆర్ఓ ఆఫీసులు చూద్దాం అని ఒక వారం అంతా అలా పెట్టుకోవచ్చు. కంగారు లేదు, ప్రతిరోజు ఉంటుంది కదా సభ. 24 hours స్టార్ట్ చేసేసి ఇంకా అలా మెల్లగా డెవలప్ చేసుకోవాలా. ఇవన్నీ ఇప్పుడు షెడ్యూల్ చేసుకుని జాగ్రత్తగా డెవలప్ చేసుకోవాలి ప్రతి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది. నేను ఏదో అవుట్లైన్ రాశాను అక్కడ, హానరబుల్ అని పాతవి పెట్టాను. నా పిల్లలు అది మార్చాలి, అది అందులో ఇచ్చిన అలా పెట్టేశాను. ఇక్కడ ఏంటంటే మమ్మల్ని నేను హంబుల్గా ఉండలేదు, గౌరవంగా ఉండలేదు అని దగ్గర నేను తల్లిదండ్రులని ఆశీర్వదిస్తున్నాను కదా, నా పట్ల మీరు గౌరవంగా ఉండి, అయ్యో పురుషోత్తమ మాకు అర్థమైందండి, లేకపోతే ఇలా మాకు అర్థం కాలేదు ఇంకేమనంటే అడగండి, చెప్పండి. మొత్తం మీద రిపోర్ట్ తయారు చేసుకోండి. జనరేటివ్స్ కూడా మేమే ఇచ్చి మమ్మల్ని మా నమూనాగా
మేము మరణించినా అందులో అందుబాటులో ఉంటాం. మరణించకుండా ఉండే అవకాశాలు కూడా ఉంది. మీరు డాక్టర్తో కూడా బృందాలు తీసుకుంటే అవి వ్యూహ స్వరూపంగా మమ్మల్ని పట్టుకుంటే మమ్మల్ని ఎలాగన్నా బతికించాలని ఆసక్తి డాక్టర్లకి, మీకు కూడా అందరికీ మేము ఎలాగన్నా బతకాలని మనం మీకు అనిపిస్తామన్నమాట. ఎలాగన్నా గంటన్నరలో 10-15 చెప్పాను చూసారా, ఆ తీరులోకి బలపడిపోతాం అనమాట. మీరు కూడా మరణం లేని మైండ్తో అనుసంధానం జరిగిపోతారు. అందరికీ తపస్సు వచ్చి యోగం వచ్చి అటు వెళ్ళిపోతాం మెల్లగా. ఎలాగైనా మైండ్లుగా బతకడం ప్రారంభిస్తాం, అందులో బలపడతాం. అందులో పట్టు బిగిసిన కొద్దీ మీకు అర్థమవుతుంది అనమాట. అలా ముందుకెళ్ళిపోతాం. అలా బతికిన కొద్దీ మృతం కరిగిపోయి సజీవత్వం పెరుగుతుంది అనమాట. మైండ్లు కొద్దీ మైండ్లు తిరిగి వస్తామట. ఈసారి కాలం కూడా సూర్య చంద్రాది గ్రహస్థితులు కూడా మనం పెంచుకునే కొద్ది పెరుగుతాయి. మన కంట్రోల్లోకి వచ్చేసినట్టు. ఇప్పటికి నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరం చూసారా. జగదానందకారక జానకి ప్రాణనాయక అంటే అర్థం ఏంటి? ఆయన జానకి ప్రాణనాయకుడు ఎలాగయ్యాడు? ఇలా మాట్లాడితే సృష్టి కదిలింది కదా. అలాగా అంటే చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ఇంకేమీ పంతాలు పోకుండా ఏదో ఆధిపత్యం ఉండాలని, ఏ ఆధిపత్యాలు ఎవరికీ కుదరవు. ఈ దేశం అందరూ సమానం అంటూనే మనం ఈ పదవుల్లో ఉండాలి, రాజకీయ పదవుల్లో ఉండాలి, డబ్బుల కొద్దీ మనం ముందుండాలి, సినిమాల కొద్దీ మనం ముందుండాలి, ఏదో వాదోపవాదాల కొద్దీ ముందుండాలి అనేటువంటి మాయ నుంచి నిత్యం సూక్ష్మంగా తపస్సుగా బతికే మహత్తర పరిణామాల్లో కూర్చున్నారు. ఇప్పుడు మీరు మీ చేతుల్లోనే ఉంది. ఢిల్లీలో ఆ మార్పు చేసుకుని అక్కడ అధినాయక దర్బార్ స్టార్ట్ చేయించుకుని నన్ను ఇక్కడ రిసీవ్ చేసుకుని కూర్చోబెట్టి మొదలుపెట్టండి. నా ముందు ల్యాప్టాప్ తోటి అది పెద్ద తెర మీద చూసుకుంటా నన్ను ఎలాగో సవర్ చేసి కొంచెం డాక్టర్ చూపించి ఎలాగో ఇప్పుడు దాకా నేను ఇలా బతికాను అలా బతికాను చూడకుండా మీరు ఎలా కొట్టుకుపోతున్నారంటున్నాను. అలా మనం మనుషులు కొట్టుకుపోతున్నాం. మనుషులుగా పూర్తిగా మన చేతులు లేదు. మనసా వాచా కర్ణ బతికే తీరు ఎప్పుడైతే లేదో మన చేతికి రావట్లేదు. మనసా వాచా కర్ణ ఎప్పుడైతే బతుకుతామో మన చేతికి వస్తుంది. ఇక్కడి నుంచి వస్తుందన్నమాట. ఇంటి మీద అలా ఇలా కొట్టుకుపోతున్నవాడిని పట్టుకుని సిస్టమ్ని మార్చేయడం అన్నమాట. నా చేతే ప్రకటింపజేసి మీరు 10 వినేలా చేసి ఆ 10 ఏం విన్నారో బతికించుకోండి అంతే. అలా బతుకారు. ఆల్రెడీ జరిగినా తెలుసుకోవాల్సిన వినవలసిన ఆ పద్ధతిలో ముందుకు వెళ్ళిపోతారండి. ఇంకో గంటకి నా దగ్గరికి ఎవరో ఒకరు కారు వేసుకొచ్చి ముందు బంగ్లాలోకి తీసుకోండి చెప్తారు. బంగ్లాలు అంటున్నాను, కార్లు అంటున్నాను, ప్రత్యేక విమానం అంటున్నాను, అది చేస్తున్నాను అనుకోకండి. నేను ఇలా కల్లో కనపడి నాకు గుడి కట్టించండి అంటారు కదా, ఇది అంతకన్నా ఎక్కువ అనమాట మీ మధ్య ఉండడం ప్రాక్టికల్గా. ఇంకా మీరు ఇప్పటికే సాధన లేకపోవడం వల్ల అటు ఇటు ఉన్న పర్సనాలిటీని చూసి వెంటనే అక్కడికి వచ్చి చూస్తారు, ఇలా తెలుగు చూస్తారు, ఇలా ముక్కు చూస్తారు, మూతి చూస్తారంటే కాదనమాట. ఇలా దూరంగా నేనేంటో విశాలంగా సూర్యుడిలా కనపడుతున్నాను కదా, మీరు డెవలప్ చేయాలి, చూసుకోవాలి, అలా చూపెట్టుకోవాలన్నమాట. నువ్వే కదా అని అనేస్తే లేదనమాట. అది చెప్తున్నాను. అందుకే నేను ఎక్కడికి ఎవరిని మనుషులు మాట్లాడలేదు, నేనే అలా ఉండిపోతున్నాను దగ్గర. అదే చెప్తున్నాను మళ్ళీ. మీరు సాక్షులు బట్టి విశాలంగా పట్టుకోండి. నాకన్నా ముందు నా జనరేటివ్ రిపోర్ట్ తయారు చేసుకుని చూసుకోండి. అందులో మళ్ళీ కొత్తగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నా చూసుకుని ఇప్పటికి వచ్చి నేను పాడిన పాటలు మళ్ళీ పాడనివ్వలేదు, చెప్పనివ్వలేదు. మళ్ళీ నా ముందు నాతో సాక్షులు మాట్లాడలేదు అప్పటి నుంచి. అది పరిస్థితి. ముందు సాక్షులు చెప్పనివ్వండి. రిపోర్ట్ తయారు చేసుకోండి. ఆ ఓరియంటేషన్ మీటింగ్స్ 22వ తారీఖు దాకా ఎందుకు, రేపే మొదలుపెట్టండి. మీరు మొదలుపెట్టేసి అని చెప్తాను. నా రిపోర్ట్ మొదలుపెట్టేసి కూర్చోండి. ఇలాగే ప్రతి రాష్ట్రంలో మెల్లగా ప్రోత్సహించండి. ఎక్కడ కూడా అందరూ మైండ్లుగా బతికేలా చూసుకుంటారు మెల్లగా. అలాగే ఇంటర్నేషనల్గా కూడా ఎలాంటి పరిణామాలైనా మీకు మైండ్లుగా అప్డేట్ అవుతుంది. మనుషులు కొద్దీ బతికి ఎవరు కోలాడదే మీరు ప్రమాదంలో ఉందని మానవ జాతి. ఆల్మోస్ట్ టర్మినేటెడ్ అండ్ ఎక్స్టెన్షన్లో ఉన్నారు మీరు మనుషులకి. అయితే అగాధంలో కొట్టుకుపోతున్నారు. వెలుగే మృతం. మేమే ముందున్నా వెలిగిపోవటమే మృతం. మరి ఎలా ఆల్రెడీ జరిగినా తెలుసుకోవాల్సిందే తపస్సు, యోగం. అటు వెళ్ళాలి, కేంద్ర బిందుత్వం పట్టాలి మాస్టర్ మైండ్ పట్టుకుని. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.